సందీప్ రెడ్డి వంగ. Best Director Award goes to one of my favorites, Mr. Sandeep Reddy Vanga for Animal. Well done. Most fearless. तो मैं कहना चाहता हूँ उस औरत को कि जाके आमिर खान को पूछो कि खंबे जैसी खड़ी है लड़की या फुलझड़ी है, वो क्या था. Then come back. Most hated director on Bollywood. I personally the film didn't do much for me. And is it something that I would recommend somebody to watch? I guess not. Animal has violence of every sort: emotional, psychological, sexual, physical. కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి వంగ మరియు అనుపమ సింగ్ తాలూకా ఇంటర్వ్యూ చూసే ఉంటారు. Because these guys are calling this film as a violent film. I want to tell them, I'll show them what violent film will be. దాని తర్వాత జరిగిన కాంట్రవర్సీ ఏదైతే ఉందో దాన్ని అసలు ఎవ్వరూ మర్చిపోలేరు. అదే గనక అతని సినిమాల గురించి మాట్లాడుకుంటే యానిమల్ దాదాపు 900 కోట్లకు పైగా తెచ్చిపెట్టింది. సందీప్ రెడ్డి వంగ అతని సినిమాలతో పాటు అతను ఇచ్చే బోల్డ్ స్టేట్మెంట్లతో ఎప్పుడూ స్పాట్ లైట్ లోనే ఉంటారు. కానీ ఎందుకు వంగాని మోస్ట్ హేటెడ్ డైరెక్టర్ గా ఎందుకు చెప్తారు? అలా అని అందరూ కూడా అతన్ని హేట్ చేయరు. బాలీవుడ్ లో కూడా అతన్ని ప్రశంసించేవారు చాలా మంది ఉన్నారు. కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ వంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అతన్ని పొగుడుతారు. జావేద్ అఖ్తర్, డాక్టర్ విశాఖ్ దివ్య వంటి వాళ్ళు కూడా అతన్ని హేట్ చేస్తారు. ఫ్రెండ్స్, అతని కెరియర్ బిగినింగ్ నుండి ఇప్పటి వరకు అతన్ని ఎవరెవరు కాంట్రవర్సీ క్వశ్చన్లు వేశారు, దానికి అతను ఎటువంటి సమాధానాలు ఇచ్చాడు, అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు ద సునీల్స్ బ్లాగ్. సందీప్ రెడ్డి వంగ అతని మొదటి తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. దాన్నే హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు. ఈ రెండు కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్స్. 2023లో విడుదలైన యానిమల్ కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 915 కోట్లు సంపాదించింది. आज के बाद एक खरोच भी आई, दुनिया जला दूंगा बाबा. కానీ వంగ యొక్క ఈ విజయం కాంట్రవర్సీ నుండే వచ్చింది. Animal एक ऐसी मूवी है जो even animals will refuse to watch. అయితే అతని తొలి సినిమా అర్జున్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. Heard that sound. ఈ సినిమా కాన్సెప్ట్ అర్జున్ రెడ్డి ఒక డాక్టర్. అతను తన లవర్ ని పోగొట్టుకున్న తర్వాత అతని మనస్సు పూర్తిగా విరిగిపోతుంది. దాంతో డ్రగ్స్, మద్యం మరియు కోపాన్ని అతని జీవితంలో భాగంగా చేసుకుంటాడు. ఈ విషయాన్ని వంగ చెప్పాలనుకున్నారు ఈ సినిమాలో. This is Dr. Arjun Reddy Deshmukh. ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఆ సినిమాని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. సో అప్పుడు అతనికి వేరే ఆప్షన్ కూడా లేదు సినిమా తీయడానికి. వాళ్ళ అన్నయ్యలు కూడా ఆ సినిమా కోసం చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకి సంబంధించిన 36 ఎకరాలను పూర్తిగా అమ్మేసి 1,60,00,000 ఈ సినిమా కోసం ఇన్వెస్ట్ చేశారు. Luckily, there was an ancestral property, like a 36 acres of mango gardens, which is coming from ages. That was sold out. My father and brother they sold it out for 1.6 crores and they kept the entire money to the project. ఈ సినిమాలో హీరో చాలా మొండివాడు మరియు నిజాయితీపరుడు. అందుకే ఈ సినిమా కూడా చాలా వివాదాలను తెచ్చిపెట్టింది. కానీ ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ఎవరు చెప్పనక్కర్లేదు. సూపర్ ఉంది మూవీ, చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్ మూవీ. అయితే అర్జున్ రెడ్డి హిట్ తర్వాత షాహిద్ కపూర్ తో అదే సినిమాని రీమేక్ చేయాలనుకున్నారు. కబీర్ సింగ్ ట్రైలర్ విడుదలైన వెంటనే ఆ సినిమా తనదైన ముద్రను వేసుకుంది. సినిమా విడుదలైన వెంటనే గృహహింస మరియు స్త్రీ దేశం చాలా విషయాల మీద ప్రాబ్లమ్స్ నన్ను ఫేస్ చేయాల్సి వచ్చింది. 2019 యాక్టర్స్ రౌండ్ టేబుల్లో మలయాళంకి చెందిన ఒక యాక్ట్రెస్ పార్వతి అర్జున్ రెడ్డి సినిమా కోసం చాలా క్రిటిసైజ్ చేశారు. Now I have to say this, like Arjun Reddy or Kabir Singh, both had the visual grammar of glorification and Joker did not. Joker literally just showed us like facts. This all things happened. Isliye at no point did I feel ki the character that Joaquin played like arey yaar, I'm totally with you, you must kill him. అది విన్న వంగ వెంటనే దానికి సమాధానాన్ని కూడా ఇవ్వటం జరిగింది. नॉर्मल लोगों को छोड़ो, एक्टर्स को समझ में नहीं आता ये चीज. कुछ एक्टर्स I remember one Malayalam actor,
Parvati Tiroto, I think her name, I forgot. Yeah. In one of the Bombay interviews with a group of people in Anupama Chopra interview, she said Joker didn't glorify killing. जोकर में जो फ्रैंक सिनाट्रा का गाना आता है वो नाच रहा है सीढ़ियों पे, उसको ग्लोरिफिकेशन नहीं लग रहा है, उसको लग रहा है कबीर सिंह वाज ग्लोरिफाइड. मैं शॉक हो गया था. मतलब मुझे लगा शी इज अ वेरी गुड एक्टर. तो इस लेवल के एक्टर्स को भी लगता है कि हम ग्लोरीफाई कर रहे हैं और जोकर ग्लोरीफाई नहीं कर रहा है, तो आम जनता को तो छोड़िए. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కబీర్ సింగ్ సినిమాలో నటించిన ఆదిల్ హుస్సేన్ కూడా ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆ సినిమా పైన చాలా విమర్శలను చెప్పారు. ఆ సినిమాలో యాక్ట్ చేయడం నాకు చాలా బాధగా ఉందని, చాలా రిగ్రెట్ చేస్తున్నాను అని కూడా అన్నాడు. And I regret, I'm saying it again, that the only film I have regretted is acting in Kabir Singh. I was actually not sort of expecting that answer. I knew the moral reasons behind it, but I didn't know that this was the film that you regret. Yeah, the only one. And I ended up doing it. I was in the middle of something and then they wanted one day from me. I said, no, I can't. I told my manager that, ask them a lot of money, they will say no to me. But they agreed. So I went and did it. And I liked the scene. The scene I did is a good scene. Yeah. So I thought the film is also going to be good. And then I go to watch the film and I was like, what am I doing here? You have no idea how I felt. I felt so embarrassed. దానికి సందీప్ రెడ్డి వంగా కూడా పెర్ఫెక్ట్ ఆన్సర్ ని కూడా ఇవ్వటం జరిగింది. అతను ఇప్పటి వరకు చేసిన 30 చిత్రాలలో రాని వాల్యూ ఆ ఒక్క పాత్ర ద్వారా తనకు వచ్చిందని, అదే సినిమాలో నేను కాస్ట్ చేయడం అసలు నాకు ఇప్పుడు రిగ్రెట్ గా అనిపిస్తుంది అని చెప్పి అతను ట్వీట్ చేశారు. దాంతో బాలీవుడ్ కి సంబంధించిన అనుపమ సింగ్ తన ఇంటర్వ్యూలో అడగడం జరిగింది, ఈ సినిమాలో ఇంత వైలెన్స్ ఉంది కదా మరి ఏంటి అని. సో అప్పుడు అతను అన్న మాట ఏంటి అంటే, మీరు దీన్నే గనక వైలెన్స్ అనుకుంటే నిజమైన వైలెన్స్ ఏంటో నేను చూపిస్తాను అని చెప్పి సమాధానం ఇచ్చాడు. ఈ విషయం చాలా వైరల్ అయింది. అది కేవలం బాలీవుడ్లోనే కాదు, ఇండియా మొత్తం ఆ విషయం చాలా పెద్ద హాట్ టాపిక్గా మారింది. Comes a director who will not only shake the audience, not only shake the industry, but also సినిమా అంటే ఇలాగే తీయాలి అని ఫార్ములాస్ని కూడా షేక్ చేసి డైరెక్టర్ అప్పుడప్పుడు ఒకసారి వస్తాడండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అది అలా ఉంటుండగానే 2023లో యానిమల్ విడుదలైంది. నార్మల్గా అయితే ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే ఇది ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇన్ 2023. కానీ ఈ సినిమాలో కూడా ప్రజలు వేల కొద్ది తప్పులను చూపించారు. అయితే యానిమల్ మూవీ మీద కూడా కాంట్రవర్సీ తప్పదు అని కూడా అందరికీ తెలుసు. కానీ అది వివాదంగా మారుతుంది అని ఎవరూ అనుకోలేదు. ఎవరైతే అనుపమ చోప్రా ఉందో తానే మొదటిగా ఇలా అన్నారు. Female character throws up. I'm not gonna lie, I felt the same. కిరణ్ రావు తన ట్వీట్ లో కూడా ఇలాగే చెప్పడం జరిగింది. దానికి సందీప్ రెడ్డి వంగా కూడా చాలా ఘాటుగానే స్పందించాడు. తన తమ్ముడైన అమీర్ ఖాన్ గురించి కూడా తను అడిగాడు. అతని సినిమాలు చూడమని సలహా కూడా ఇవ్వడం జరిగింది. But as an article, you have underlined and mentioned about Bahubali and Kabir Singh. I'm saying ये इतना गलत है. अभी नोटिस करो, ये सब लोग जो बात करते हैं ना, एक ग्रुप है जो फिल्म के अगेंस्ट बात करते हैं, एक ग्रुप है उनके फिल्म के पहले बात करते हैं. तो मेरा पिक्चर आके 40 दिन हो रहा है, मेरे को जरूरी नहीं आज बात करें, बट बिकॉज वन ऑफ माई एडी जस्ट सॉ दैट आर्टिकल टुडे एंड ही स्पोक टू मी. तो मैं कहना चाहता हूँ उस औरत को कि जाके आमिर खान को पूछो कि खंबे जैसी खड़ी है लड़की अब फुलझड़ी है, वो क्या था. Then come back to me. Actually, I haven't commented on Mr. Sandeep Vanga Reddy's films because I haven't seen. ఈ జావేద్ అఖ్తర్ కూడా సమాధానం ఇచ్చారు. ఈ సినిమా తనకు నచ్చలేదని అతను బహిరంగంగానే చెప్పాడు. అతను ఒక స్త్రీని తన బూట్లు నాకమని చెప్పడం, చెంపదెబ్బ కొట్టడం అతనికి సాధారణంగా అనిపించలేదు అని చెప్పి, ఒక సినిమా అలా చూపించడం వల్ల సూపర్ హిట్ అయితే అది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పి అతను చెప్పడం జరిగింది. अगर एक आदमी कहे कि एक औरत को थप्पड़ मार देने में क्या खराबी है, वो पिक्चर सुपर डुपर हिट हो तो ये बड़ी खतरनाक. సందీప్ రెడ్డి వంగా కూడా మళ్ళీ రిప్లై ఇచ్చారు. ఏంటి అని అంటే, నీ కొడుకు తీసిన మూవీ మీర్జాపూర్ నువ్వు చూసావా? అందులో ఎటువంటి అబ్యూస్ కానీ వైలెన్స్ కానీ లేదా అని అడిగాడు. అతను ఆ సిరీస్లో స్త్రీలను ఎలా చిత్రీకరించాడు,
మీరు అప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. When it comes to Javed ji, मतलब मैं ये लगा, हम लोग भी डिस्कस किए थे, हम लोग सोचे थे कि didn't he tell the same thing to Farhan Akhtar when he was producing Mirzapur? पूरा दुनिया भर में जितना गालियां है ना, वो मिर्जापुर एक शो में है. और मैं पूरा शो भी नहीं देखा, पूरा देखा नहीं. I have seen some 15 scenes in the YouTube पे आता ना 2-2 मिनट का, वो देख के लगा. और वो चीज़ जब तेलुगु में ट्रांसलेट हुआ है डबिंग, अगर वो देखोगे ना, then you will really feel like puking. If you really understand the difference of Hindi to Telugu dialogue. ये लोग बोल रहे हैं ना, मेरे को देख के I felt like throwing up. ये सब नाटक है सब. तो उधर करो ना जाके. Why is he not checking his son's work? मुझे हैरानगी इस बात की है क्योंकि आपने पहले भी मेंशन किया है एनिमल के सीन के बारे में. आपने देखी पिक्चर? नहीं, तो बाकी क्योंकि मैं यही सोच रहा था आपने देखी क्यों? नहीं, क्योंकि क्यों देखो, मुझे तो बताया लोगों ने, और वो पेपर में आया कि वो कहता तो मेरे जूते चाटो, वो झुकती है, शुक्र है सीन काट दिया उन्होंने वही. और कुछ इस तरह की बातें उसमें स्लैप फ्लैप भी है. వికాస్ దివ్యాకృతి ఇతను 12th ఫెయిల్ సినిమాలో టీచర్గా కూడా పనిచేశారు అండ్ ఒక పెద్ద IAS ఆఫీసర్ కూడా. ఇతను కూడా ఈ సినిమా మీద చాలా కామెంట్లను కూడా చేశారు. యానిమల్ లాంటి సినిమా సమాజాన్ని దాదాపు 10 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోతుందని, ఇలాంటి సినిమా 10 సంవత్సరాల తరువాత కూడా అసలు చూడకూడని సినిమా అని చెప్పి అతను కామెంట్ చేశారు. ఈ సినిమాలో సోషల్ వాల్యూస్ అంటూ ఏమీ లేవు, కేవలం మనీ కోసం తీసిన సినిమా మాత్రమే అని, కాబట్టి ఇలాంటి సినిమాలను అసలు మనం ప్రోత్సహించకూడదు అని చెప్పి అతను కామెంట్ చేశారు. एनिमल जैसी एक फिल्म हमारे समाज को कम से कम 10 साल पीछे ले जाए, नहीं बननी चाहिए. आपने पैसा कमा लिया, आपने दिखा दिया कि आपका हीरो एनिमल की तरह बर्ताव करता है. कुछ तो सोशल वैल्यू भी होगी, या सिर्फ फाइनेंशियल वैल्यू के लिए काम होता है. और वो फिल्म देखने के बाद अगर कई लड़के जो थोड़ा सा अंदर से फ्यूडल है या फिर नहीं अच्छे हैं, अगर वो अपनी गर्लफ्रेंड की कसौटी रखने लगे कि तुम मेरा जूता चाटो तो मानूंगा तुम प्यार करती हो, क्या बचा उसके बाद? इतनी फूहड़ और बदतमीज किस्म की फिल्में अगर हम बना रहे हैं तो ये बहुत दुखद है. और దానికి రీప్లేగా సందీప్ రెడ్డి వంగ కూడా సమాధానం ఇచ్చారు. Sir, why say this one IAS officer? Yes. Yeah. So in a very serious interview, you said that Animal से फिल्म नहीं बननी चाहिए. मतलब the way he sounded, the way he was saying was like literally, मुझे लगा कि कुछ क्रिमिनल काम किया हमने फिल्म बनाने में. बोला कि पूरा एक तरफ 12th फेल से फिल्में बनती है, एक तरफ एनिमल बनती है जो समाज को पीछे लेके जा रहा है. he actually said that. He actually said that. Sir, end of the day, I am very honest saying this कि कोई unnecessary अटैक करेगा ना, 100% गुस्सा आएगा. सही बात है. तो मुझे ऐसा फीलिंग आता है कि इज IAS ऑफिसर, तो पढ़ के IAS ऑफिसर बना. मैं क्या बोल रहा हूँ, दिल्ली जाओ, एक इंस्टीट्यूट में भर्ती हो जाओ, 3 साल दे दो लाइफ में या 2 साल दे दो, यू कैन क्रैक IAS. मतलब देयर विल बी लिमिटेड अमाउंट ऑफ बुक्स ना, कि सोचो कि एक 1500 बुक्स है कि तो तुम पढ़ेगा, वही होगा ना कोचिंग इंस्टीट्यूट में. आई थिंक ही रन्स अ कोचिंग इंस्टीट्यूट ऑल्सो, आई थिंक दैट मैन. यू कैन क्रैक IAS. मैं लिख के देता हूँ, देयर इज नो कोर्स, देयर इज नो टीचर कैन मेक यू फिल्म मेकर इन डायरेक्ट. అంతేకాదు సందీప్ రెడ్డి వంగాని పదే కావాలని అతన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఈ బాలీవుడ్ మీడియా. తను చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఇండస్ట్రీ అనేది కొత్త వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయదు, ఇది కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళను మాత్రమే ప్రోత్సహిస్తుంది. ఇలాంటి బిహేవియర్ నే యానిమల్ సినిమాతో పోల్చారు అతను. लिटरली एनिमल बिहेवियर है. तो तुम्हारे टेरिटरी में आ गए तो यू रेबेल अगेंस्ट. అదే సమయంలో చాలా మంది యాక్టర్స్ మరియు యాక్ట్రెస్ కూడా ఈ సినిమాని ప్రోత్సహించారు. అనురాగ్ కశ్యప్ వంటి పెద్ద డైరెక్టర్లు కూడా ఈ సినిమా గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ప్రోత్సహించారు. हर आदमी को ये डिस्कशन कबीर सिंह के टाइम में that can also affect that. People have right to make whatever film they want to make. హ్యూమా కురేషి వంటి యాక్టర్స్ కూడా అతని సినిమాలో నటించడం చాలా నచ్చుతుంది అని, అతని సినిమాలో పనిచేయాలని ఉంది అని కూడా వాళ్ళు కామెంట్లు చేశారు. I love the film. I really enjoyed the film. I love the machismo. I love the action bits. I thought the BGM, the way it's a very crafty film.
and I feel like all kind of films. రణబీర్ కపూర్ గొప్పగా పొగుడుతూ ఏమన్నారు అంటే, राइटर है, इतने ओरिजिनल डायरेक्टर है, इनका कोई भी मोमेंट, कोई भी सीन ऐसा आपने कभी लाइफ में कभी देखा नहीं है, कभी महसूस नहीं किया है. हम कितना बात करते थे सेट पे कि ये सब संदीप के पर्सनल लाइफ में ये सब हुआ होगा, बिकॉज ये कहाँ से लाता है ये सब आइडियाज. बट इट्स रियली बीन it's been too inspiring, for artists like us to get a filmmaker like him. जो इनकी जो आवाज़ है, इनकी जो सोच है, इतनी ओरिजिनल है कि एक्टर्स हम मरते हैं कि ऐसे फिल्म पे काम करें, ऐसे डायरेक्टर के साथ. సందీప్ రెడ్డి వంగకి యానిమల్ సినిమా కోసం చాలా సపోర్ట్ దొరికింది. కరణ్ జోహర్ లాంటి వాళ్ళు ఈ సినిమాని ద మూవీ ఆఫ్ ద ఇయర్ అని కూడా చెప్పడం జరిగింది. And the way the filmmaker told the story with sound, design, screenplay, dialogue, character development, that as a filmmaker I loved it. అయితే ఏదేమైనప్పటికీ ఈ కాంట్రవర్సీలన్నీ కూడా అతనికి హెల్ప్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం కూడా కాంట్రవర్సీ అవుతుంది, అదే స్పిరిట్. Then I said, Anna, if at all something great strikes to me, I come and write. Then I was already in the process of writing. In pandemic, so many breaks happened. Suddenly, something literally struck, and I called and I met and told that this is the title, this is what the arena of the story, this is the character. He said, like, that's it, let's do it. This is spirit. Yeah, this just happened for the particular time period I was in that mood. ఆ సినిమాలో కూడా హీరోయిన్ వల్ల చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. దానికి సమాధానం కూడా అతను ఇవ్వటం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఈ కాంట్రవర్సీ అయితే ఇంకా ఇలానే జరుగుతూ ఉంటుంది, ఇంకా ముందు ఇంకా ఎక్కువగానే జరగవచ్చు. దానికి కారణం ఇంకేదో కాదు, కేవలం అతని కాన్సెప్ట్ మరియు అతని మీద తనకి ఉన్న నమ్మకం అండ్ అతను మాట్లాడే మాటలు అండ్ అతని ఎక్స్ప్రెషన్. ఇన్ ఫ్యూచర్ చాలా 2 పెద్ద సినిమాలు అయితే అతను తీయబోతున్నారు. అది ఇంకేదో కాదు, ఒకటి స్పిరిట్, రెండవది యానిమల్ పార్క్. దీనికోసం చాలామంది ప్రజలు, ఫ్యాన్స్, ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా అందులో ఒకడిని. అంతేకాదు యానిమల్ పార్క్ ఈ సినిమా కోసం రణబీర్ కపూర్ కూడా తన మాటల్లో చెప్పడం జరిగింది. But I think he just kind of flirted with what he really wants to do with the movie. He wants to make it over 3 parts. The second part is called Animal Park. We've been sharing ideas from the first film itself, how he wants to put the story forward. It's very exciting because now I get to play 2 characters, the antagonist and the protagonist. సినిమాలో ఏముంది, ఏం లేదు, దేన్ని మనం అర్థం చేసుకోవాలి, దేన్ని మనం ఇన్స్పైర్ చేయాలి, అది మనకు తెలుసు. కానీ ఎవరో చెప్తేనో ఏదో చేస్తేనో అది మనం ఇన్స్పైర్ అయ్యి చేస్తామనుకుంటే అది మూర్ఖత్వం. సో మీరేమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సునీల్ సైనింగ్ ఆఫ్.